చలో భీమవరం కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి ఆక్వా రైతులు, వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. సమస్యలపై ఆక్వా రైతులతో వైసీపీ అధినేత జగన్ చర్చిస్తారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు. ఆక్వా రైతులకు బాసటగా ఉంటామంటున్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఆక్వా రైతులకు బాసటగా ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భీమవరం ఇచ్చేస్తున్నారు. ఇటు పెద్ద ఎత్తున రైతులందరూ కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతం దెందులూరు మాజీ శాసనసభ్యులు అబ్బయ్య చౌదరి మనతో ఉన్నారు. ఏంటి సార్, ఈరోజు వేలాది మంది రైతులు తరలి వస్తున్నారు. ఏంటి రైతుల సమస్యల పట్ల ఏ విధంగా వైసీపీ వ్యవహరిస్తుంది? ఈరోజు మంచి ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు రైతుల్ని పూర్తిగా ఈరోజు నష్టపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు చూస్తే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో రైతాంగం ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కేవలం దెందులూరు నియోజకవర్గంలో ఈరోజు 10,000 ఎకరాలకి నీరు అందించలేనటువంటి చేతగాని ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఈరోజు ఏ రైతును చూసినా కూడా ఈరోజు ప్రతి రైతు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం ఈరోజు ఆక్వా రైతాంగం చూస్తే ఈరోజు ష్రింప్ కానీ ఏం చూసినా కూడా ఈరోజు సరైన ధర లేకుండా ఈరోజు ఫీడ్ అంతా కూడా రేట్లు పెంచేసి వీళ్ళ ధరలతో కలిసి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా ఉండి ఈరోజు రైతులకు అండగా నిలబడకపోగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి, ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఉండాలని చెప్పి సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భీమవరం వచ్చి ఆ రైతులతో మాట్లాడబోతున్నారు. దెందులూరు నియోజకవర్గం నుంచి 200 కారులతో ఈరోజు రైతాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వివరించి ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా మంచి ప్రభుత్వం చెప్పుకోవటం కాదు, రైతులకు అండగా ఉంటేనే ఈరోజు ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈరోజు మీ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. దేశ జీడీపీలో ఆక్వా రంగం నుంచి అత్యధికంగా ఆదాయం వస్తుంది. అయినా 3 నెలల నుంచి రైతులు ఈరోజు ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. ఎలా అర్థం చేసుకోవచ్చు? మేమదే చెప్తా ఉన్నా ఈరోజు భారతదేశ జీడిపిలో ఈరోజు ఆక్వా రంగం బ్లూ ఎకానమీ మీదే ఆధారపడి ఈరోజు ఈ భారతదేశంలో అత్యధికంగా జీడిపి జనరేట్ చేసినటువంటి ఆక్వా రంగానికి ఈరోజు చేయూతను అందించాల్సిన పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చూస్తున్నాం. దాని గురించి అని ఈ ఆక్వా రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మేము కలిసి ఉన్నామని చెప్పేటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు ఆక్వా రైతులకి అన్యాయం చేస్తూ ఉన్నారు? వేరే దేశాలు తిరుగుతూ బ్లూ ఎకానమీ అని లెక్చర్లు ఇవ్వటం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఆ పండించేటువంటి రైతుల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తున్నా. వైసీపీ ప్రభుత్వం ₹1.5కే విద్యుత్ సబ్సిడీ ఇచ్చింది ఆక్వా రైతులకి. మేము కూడా ఇస్తాం, జోన్లతో సంబంధం లేకుండా అన్నారు. ఏమన్నా అమలవుతుందంటారు? ఇది ఇప్పటికి 2 సంవత్సరాలైంది. వీళ్ళు మాయ మాటలు చెప్పడం తప్ప ఏమాత్రం లేదు. ఆ ₹1.5 కూడా ఎందుకన్నా 1000 కోట్లు ఉంటుందేమో ఇది మహా అయితే ప్రభుత్వానికి భారం. ఆ 1000 కోట్లు తీస్తే ఈరోజు అత్యధిక జీడిపి అందించేటువంటి ఈ ఆక్వా రంగానికి ఇకనైనా ప్రభుత్వం మేల్కోవాలని ప్రభుత్వం ఇకనైనా మేల్కొని ఆ ఆక్వా రంగానికి అంతా అండగా ఉండాలని చెప్పి మీ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అది చూస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున కూడా రైతులు, ఆక్వా రైతులు, అలాగే వైసీపీ శ్రేణులు అందరూ కూడా తరలి వెళ్తున్నారు. భారీ ర్యాలీగా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా దెందులూరు నియోజకవర్గం, కైకలూరు నియోజకవర్గం, ఒంగుటూరు నియోజకవర్గం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట, ఈ విధంగా పాలకొల్లు, నర్సాపురం అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రస్తుతం భీమవరం వైపే చలో భీమవరం అంటూ కూడా రైతులు తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. రైతులందరూ కూడా ఎంతో కాలంగా ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా గత 3 నెలలుగా ప్రభుత్వాలు తాము స్పందిస్తాం, చర్యలు చేపడుతున్నామంటూ చర్చలకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదు. అదే అజెండాగా ఈరోజు చలో భీమవరం నినాదం పిలుపునిచ్చాం. వైసీపీ అధినేత జగన్ కూడా రైతుల సమస్యల పట్ల మాట్లాడేందుకు వస్తున్నారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి స్పష్టం చేస్తూ రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే మరిన్ని ఉద్యమాలు చేస్తామంటూ కూడా ఇప్పటికే వైసీపీ నేతలు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్,